ఐబొమ్మ రవిని మరోసారి పోలీస్ కస్టడీకి అప్పగించింది నాంపల్లి కోర్టు. 4 కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు. ఇవాటి నుంచి రవిని విచారించనున్నారు పోలీసులు. ఒక్కో కేసులో 3 రోజులు విచారించాలని తెలిపింది నాంపల్లి కోర్టు. ఇమ్మిడి రవి ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లతో సినిమాల పైరసీ చేశాడు. దీంతోనే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపణలున్నాయి. సినిమాలని పైరసీ చేసి పోలీసులకు చిక్కిన ఐబొమ్మ రవి ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. రైట్, ఐబొమ్మ రవి కస్టడీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, కస్టడీకి సంబంధించిన వివరాలు ఏంటి? మోనిత, ఐబొమ్మ తర్వాత బప్పం టీవీ నిర్వాహకుడైనటువంటి ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు, హైదరాబాద్లో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు ఈ రోజు నుంచి 12 రోజుల పాటు విచారించనున్నారు. ఇప్పటికే నాంపల్లి కోర్టు కూడా కస్టడీకి అనుమతించింది. ముఖ్యంగా తెలుగుకు సంబంధించినటువంటి సినీ ప్రముఖులు ఈ పెద్ద సినిమాలు పైరసీ చేస్తున్నటువంటి క్రమంలో ఫిర్యాదు చేయడంతో ఇతనిపైన కేసులు నమోదయ్యాయి. దాదాపు మొదటగా ఒక కేసు నమోదైంది, తర్వాత ఇంకొక కేసు నమోదైంది. అంటే ఒక్కొక్క కేసు దాదాపు పూర్తిగా కూడా ఇప్పటి వరకు ఇమ్మడి రవి పైన 4 కేసులు నమోదయ్యాయి. ఈ 4 కేసులలో కూడా ఒక్కొక్క కేసు పైన 3 రోజుల పాటు, అంటే మొత్తంగా ఓవరాల్గా 12 రోజుల పాటు కూడా విచారించనున్నారు. ఇక గతంలో కూడా 8 రోజుల పాటు 2 సార్లు కస్టడీకి అనుమతించినటువంటి నాంపల్లి కోర్టు ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా విచారించారు. కానీ ఆ విచారణలో ఎట్లాంటి సమాచారం కూడా బయట పెట్టలేదు. కరేబియన్ దీవుల్లో తర్వాత విదేశాల్లో ఉంటూ కూడా ఇదంతా పైరసీ చేసినట్లు కూడా అతను తెలిపాడు. ముఖ్యంగా ఇందులో వెబ్ సిరీస్లు కానీ పెద్ద టాలీవుడ్, బాలీవుడ్కి సంబంధించినటువంటి సినిమాలను ఇందులో పైరసీ చేసి అప్లోడ్ చేసి ఇందులో కొన్ని బెట్టింగ్ సంబంధించినటువంటి ఆ సంస్థలతో కూడా ఒప్పందం కూర్చుకున్నాడు. పెద్ద మొత్తంలో ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో చూసే వారి యొక్క డేటాను కూడా అంతా విక్రయించాడు. ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా పూర్తిగా పోలీసులు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో చేసినటువంటి కస్టడీకి ఇప్పుడు ఈ రోజు నుంచి 12 రోజుల పాటు చేసేటువంటి కస్టడీకి కొంత తేడా ఉండే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు వేసినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఎలాంటి సమాధానం చెప్పలేదు. అడిగిన ప్రతిదానికి కూడా నేను ఒక్కడనే చేశాను, మొత్తం కూడా ఈ యొక్క వచ్చిన డబ్బునంతా కూడా దాదాపు కొన్ని కోట్ల వరకు కూడా ఖర్చు చేశాడు, అంతా విదేశాల్లో తిరుగుతూ ఖర్చు చేశానంటూ కూడా చెప్పాడు. పక్కా సమాచారంతో హైదరాబాద్ నగరంలోనే ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా అసలు ఈయన బప్పం టీవీ తర్వాత ఈ ఐబొమ్మకు సంబంధించి ఎందుకు నిర్వహించాలనుకున్నాడు, ఎలా ఈ సాఫ్ట్వేర్ అంతా కూడా ఇందులో అప్లోడ్ చేశాడు, ఈ సినిమాకు సంబంధించినటువంటి పైరసీ ఎట్లా చేశాడు అనేటువంటి విషయాలను కూడా ఆరా తీశారు. పెద్ద ఎత్తున సినిమాలకు కూడా చాలా నష్టం వాటిల్లిందన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే విచారణ పూర్తయింది కొన్ని రోజుల పాటు. అప్పుడు ఆ విచారణలో ఎట్లాంటి సమాచారం చెప్పలేదు కాబట్టి ఫర్దర్గా అంటే మరికొంత సమాచారం కావాలన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే నాంపల్లి కోర్టును కస్టడీ కోరగా సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం ఈ రోజు నుంచి ఈ విచారణ చేయనున్నారు. ఈ 12 రోజుల పాటు మాత్రం చాలా ఖచ్చితమైనటువంటి సమాచారం రాబట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అరెస్ట్ చేసినటువంటి సమయంలో ఇమ్మడి రవి నుంచి పెన్ డ్రైవ్లు కానీ, ల్యాప్టాప్స్ కానీ, మొబైల్స్ ఇట్లా అన్ని రకాలైనటువంటి డేటా సేకరించారు. అందులో ఉన్నటువంటి పెన్ డ్రైవ్కి సంబంధించి కానీ, అందులో ఉన్నటువంటి హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి సమాచారం కానీ, అటు సినిమాలకు సంబంధించి కానీ, ఒక సాఫ్ట్వేర్ ఎట్లా డెవలప్ చేసిండు, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా పిన్ టు పిన్ సైబర్ క్రైమ్ పోలీసులు దాన్ని డేటాను మొత్తం కూడా అనలైజ్ చేస్తున్నారు. అనలైజ్ చేసిన తర్వాత కూడా ఇతన్ని క్వశ్చన్ రేజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇతనితో పాటు ఇతని స్నేహితులు ఇంకా విదేశాల్లో ఎవరైనా ఉన్నారా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు విచారణలో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా తమిళ్లో కూడా ఒక కొత్త నేమ్తో కూడా ఈ యొక్క బప్పం టీవీ అండ్ ఐబొమ్మ ఎట్లయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో చలమనైందో అట్లా ఇతర రాష్ట్రాల్లో కూడా అటు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ ఈ రాష్ట్రాల్లో కూడా కొంత చలమని అవుతున్నాయి. అక్కడ కూడా కొన్ని సినిమాలు వస్తున్నాయి అన్నట్టు తెలుస్తుంది. వీరికి సంబంధించినటువంటి గ్యాంగ్ ఏమైనా ఉందా అనేటువంటి కోణం కూడా పోలీసులు ఈ కస్టడీలో విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఎక్కువ మొత్తంలో పూర్తిగా కూడా ఏ సినిమాలను ఎక్కడెక్కడ అటు హైదరాబాద్ కాకుండా, కరేబియన్ దీవులే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఇతను పౌరసత్వం తీసుకున్నాడు. చాలా ఆ పౌరసత్వం కేసులో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. ఇటు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడంలో ఒక కేసు నమోదైంది, సినిమాను పైరసీ చేయడం వల్ల ఒక కేసు నమోదైంది. ఇట్లా ఈ అన్ని కేసులను కూడా ఈ రోజు నుంచి కస్టడీ చేయనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అయితే చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ఇమ్మడి రవిని 10 గంటలకి సైబర్ క్రైమ్ పోలీసులు వారు అదుపులోకి తీసుకుంటారు. అదుపులోకి తీసుకున్న అనంతరం కస్టడీ విచారణ ప్రారంభిస్తారు. విచారణ ప్రారంభించిన అనంతరం 12 రోజుల పాటు కూడా ఈ విచారణ జరగనుంది. ఈ విచారణ అనంతరం మాత్రం ఎట్లాంటి సమాచారం ఇమ్మడి రవి నుంచి వస్తుందనేది వేచి చూడాల్సింది. మౌనిక.